to give reply to the demands for grants, irrigation and command area development, and the demand Governor and Council of Ministers, and also the demand General Administration and Elections, and also request Minister of Finance to give reply to the demands for grants, medical and health, and the demand physical administration, planning, surveys and statistics. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా అంశాలు ఉన్నాయి, నేను ఎక్కువ టైం తీసుకోను. చాలామంది మంత్రులు కూడా చెప్పాల్సింది ఉంది కనుక క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇవాళ సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి నిజంగా చెప్పాలంటే అది మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుండగా కూడా మనం ఇంకా దాని గురించి మాట్లాడుకోవడము అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే. ఇవాళ రాష్ట్రంలో ఎంత పంట పండుతున్నది, పండిన పంట నిన్ననే చెప్పిండ్రు, వ్యవసాయం సందర్భంగా మంత్రి గారు చెప్పిండ్రు, నేను కూడా చెప్పిన, పండిన పంట జోకడానికి రాష్ట్రంలో హమాలీలు చాలడం లేదు, గోడౌన్లు సరిపోవడం లేదు, భూమికి బరువయ్యేంత పంట పండుతున్నదంటే సాగునీటి రంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించిన విప్లవాత్మకమైనటువంటి విజయాల వల్లనే అది సాధ్యమైంది. ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే 20 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్ వచ్చింది. వందలాది చెక్ డ్యాంల నిర్మాణంతో లక్షలాది ఎకరాల పంట సాగులోకి వచ్చింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఇవాళ లక్షలాది ఎకరాల పంట సాగులోకి వచ్చింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా లక్షలాది ఎకరాలు స్టెబిలైజ్ అయిపోయి ఎన్నడూ చుక్క నీళ్లు రాని ప్రాంతాలకు కూడా సాగునీరు పోయి అద్భుతమైనటువంటి పంటలు ఇవాళ పండుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ రైతును అడిగినా ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చెప్తారు. భూగర్భ జలాలు రోజు రోజుకు పెరుగుతూ ఇవాళ ఈ రాష్ట్రంలో 6 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయంటే ఈ ప్రభుత్వం సాగునీటి రంగంలో తీసుకున్న చర్యల వల్ల అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గోదావరి నదిలోని ప్రతి నీటి చుక్కను కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేసి మనకు అలకేట్ చేసినటువంటి 967 టీఎంసీల నీళ్లను ఇవాళ సంపూర్ణంగా రాష్ట్రం వినియోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కృష్ణానది విషయంలో మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. కృష్ణానదిలో నీటి వాటా పంపిణీ జరగాలి అని గట్టిగా మనం ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ విషయం కూడా నేను చెప్తాను. గౌరవనీయులు భట్టి గారు కూడా దాని విషయంలో వారి కన్సర్న్ను వారు ఎక్స్ప్రెస్ చేసింది కనుక ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఈ కృష్ణానదిలో మన ప్రతి నీటి చుక్కను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఏ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ రాష్ట్రం పట్ల ఏ రకంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 17,23,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 30 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ చేయడం జరిగింది. 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు జలయజ్ఞం అని చాలా ఘనంగా చెప్పుకున్నారు. కానీ జలయజ్ఞంలో వచ్చినటువంటి కొత్త ఆయకట్టు ఎంత అంటే 5,71,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన 5,71,000 ఎకరాలకు సాగునీరు అందిస్తే మా 9 ఏళ్లలో 17,23,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాం అధ్యక్ష. ఆయకట్టు స్థిరీకరణ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో 93,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరిస్తే ఈరోజు 30,56,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇది మా ప్రభుత్వం సాధించినటువంటి విజయం. భట్టి గారు వాస్తవాలు ఇవాళ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అంతేకాకుండా ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిన అధ్యక్ష తెలంగాణ వచ్చినాక? తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం 11 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినాం అధ్యక్ష. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం 10 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినాం అధ్యక్ష. మిడ్మానేర్ జలాశయం, శ్రీరామ్ సాగర్ 2వ దశ, అదేవిధంగా గోదావరి నది మీద లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్ పూర్తి చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం పూర్తి చేసినాం. సింగూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసినాం. కిన్నెరసాని కాలువల్ని పూర్తి చేసినాం. గొల్లవాగు, మత్తడివాగు, పాలంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ కెనాల్, అదేవిధంగా గట్టుపొడిచిన వాగు, దేవాదుల ప్రాజెక్టు కింద
సమ్మక్క సారక్క బ్యారేజ్ పూర్తి చేసినాం. ఇట్లా ఇవన్నీ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినాం. అదేవిధంగా కొన్ని కొత్తగా స్టార్ట్ చేసిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం వల్లనే ఈ యొక్క ఫలితాలు వచ్చినటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి. గౌరవనీయులు